నమస్కారం బావగారు. రాజు నువ్వా? ఎప్పుడు రావడం? ఎన్నాళ్ళకు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ముందా జోళ్ళు ఇప్పండి బావగారు. జోళ్ళ ఇప్పండి మీరు ముందు. ఒరే అవి పాత అయిపోయారా? నీకెందుకు? పాత కొత్త ముసలి ముతక ఇలాంటి తేడాలన్నీ మనకి ఏమి లేవు. నేను వచ్చానంటే మీరు జోళ్ళు ఇప్పాల్సిందే. ఇప్పండి. అప్పటిస్తుందా? అరే ఎందుకట్రా ఈ అవస్థ? లేలే అక్కాయ్ ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే అక్కాయ్. నువ్వు నీ హస్బెండ్ ఎలా ఉన్నారు? ఇదిగో కనిపిస్తున్నాగా. చూడడానికి మీ బావగారు అలా గుమ్మడికాయలో ఉన్నారే కానీ ఒంట్లో వీసం ఎత్తు ఓపిక లేదురా. ఒట్టిదేరా దాని మాట నమ్మకు. స్టాప్. అక్కాయ్ ఎందుకు అవి ఇచ్చారు? ఇప్పుడు బావగారికి ఏం కొట్టయింది? అర్థబలం ఉంది, అంగబలం ఉంది. రెండు చేరితే ఐ మీన్ అర్థం ప్లస్ అంగం అర్ధాంగి బలం ఉంది. అర్ధాంగి బలం నాకెక్కడుంది లేదా? అవన్నీ కలిపి నా బుద్ధి బలంతో హెచ్చవే కాదు భాగించు. ఏమొస్తుందో చూసుకో. ఆ బాగారింపులు ఆ ఎచ్చవేతలు ఇవన్నీ చూసుకుంటావనే కదట్రా నిన్ను పిలిపిస్తా. వదిలేయక్కాయ్, అవన్నీ నాకు వదిలేసాయి. బావగారు బావగారు ఇక మీదట మీకు ఆ కాళ్ళు అనవసరం. తిరగవలసిన చోటుకల్లా నేను తిరుగుతా నా కాళ్ళతోటి. సరే మీకు ఆ కాళ్ళు అక్కర్లేదు. ఆఫీస్ పనులను నేను చూసుకుంటా నా కాళ్ళతోటి. ఆ చేతులు ఐఎమ్ సారీ చేతులు ఉండేవండి. అప్పుడప్పుడు చెక్కుల మీద సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. ఎలా చాలా బాగుందిరా. ఇంకొక పని చేయి. చెప్పండి. నువ్వేం చేసినా నేను నోరెత్తకుండా ఉంటాను. ఆ నోరు కూడా తీసేరా. బావగారు భలే చమత్కారంగా మాట్లాడుతున్నారే. మీరు ఏం చెప్తే చేయడానికి కదా నేను అక్కడి నుంచి ఇక్కడికి రెక్కలు కట్టుకొచ్చింది. నా కొంటి దానా పింకి దానా బంగారం వలమాలిన సింగారం. నిన్నే ఏంటా గావు కేకలు కోతికంతులు నీళ్ళేమన్నా పడ్డాయా? ఏంటా మాటల ఒళ్ళేమైనా బలిసిందా? మొగుడు ఇంటికి వచ్చేసరికి కళ్ళం ఎదురొచ్చి ఏడనాదా ఉడికి నీళ్ళేసుకుంటారా మంచి ఇచ్చుకుంటారా అని అడగొద్దా? ఓయబ్బో మా జోరు మీద ఉంది ఏంటి ఎవరు మా గెంతుతుండవు? ఇప్పుడే ఉందే రాత్రికి చూడు గెంతులు కావు ఉరకలు ఉరకలు గొరకలు 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 రోజు చూస్తుండే ముఖమేగా. ఏ బంగారా ఏ మామూలు అప్పారా అనుకుంటున్నావేమా? ఇదిగా ఏ ఇలా చూడే ఇలా చూడే. 5 రూపాయలే ఎక్కడదయ్యా నీకు ఇది? కన్ను వేసావా? ఆ కోత కుయ్యొద్దు అంటున్నాను. తేకపోతే తేలేదని ఏడుపు, తెస్తే ఎక్కడి నుంచి తెచ్చారని ఏడుపు. ఆడవాళ్ళకి అందరికీ ఇదే జబ్బు. మగోడు అన్నవాడు 1,00,000 పనులు చేస్తాడు. రెక్కల గట్టంతో సంసారం నౌక నడుపుతాడు. గోదావరి మీద నా నడపలేడు కానీ సంసారం నౌక నడుపుతాడు. సంసారం నడుక అది కాదే మొగుడేమో పనికిరాడు కానీ ఆ తెచ్చిన రూపాయలు మాత్రం పనికి వస్తాయా? మా తెచ్చావులే జన్మానికో శివరాత్రి అని. ఇక చూసుకోవే రోజు శివరాత్రినే. ఓయ్ ఇదిగా అప్పారావు గారి జాతకం తిరిగిపోయిందా తెలుసునా? తెలుసు. రా కూర్చో బంగారా గారా ఈ రాత్రికి మరే ఈ రాత్రికి ఏంటంటే ఈ రాత్రికి ఒక్కసారి ఈ రాత్రికి కోడి కూర తినాలని ఉంది. వండ కోడి కూర సరేలే. అది కాదే ఎప్పుడు మనం మనువానప్పుడు కావాల్సిన తిన్నాను. చాలా ఆశగా ఉంది. వండవే గారం. మావా అయితే నాకు ఒక కోరిక ఉంది. ఏంటే మరే ఈ రాత్రికి ఈ రాత్రికి ఏంటే ఈ రాత్రికి నేతిగారులు తినాలని ఉంది మావా. ఏవే ఏవిళ్ళు ఏంటి అంత అదృష్టం కూడానా? నీ మొఖం చూస్తేనే వస్తున్నాయి ఊరందరికి వాంతులు. ఏడ్చా నోరుమివా నువ్వు కోరుకో వండవలసిందే. ఈ లేదు నేతిగారులు వండుతాను. ఇదిగా ఆఖరిసారిగా అడుగుతున్నాను వండుతావా వండవా? నేను చివరిసారి చెబుతున్నాను వండను. వండ వండను వండ వండను. వండుతావా వండవా? ఏం మీద మీదకి వస్తున్నావు? కొడతావేంటి? కొడతావా? అసలు కొడతావా? కొడతావా మరి? కొడతావేంటి? కొట్టను కొడతావా అని కొట్టనంటుంటే ఏం చేస్తావు? 10 మంది పెద్దల్ని పిలిచి పంచాయతీ పెట్టించాను. రమ్మనే ఎవడొస్తాడని నేను చూస్తాను. రాధ రాధ రాధయను సుధా మధురాక్షరములు రెండు రెండు చెవిని బడినంత మనసంత చెదరిపోవు. ఆ ఆ ఆ
ఎక్స్క్యూజ్ మీ సార్, వాళ్ళంతా బలవంతం చేశారు సార్. పర్వాలేదు, చాలా బాగా పాడేవు రాంబాబు. చెవులు తుప్పు కాస్త వదిలిపోయింది. అబ్బాయిలు ఇవాళకి పాఠం గీయటం ఏమీ లేదు. చూడు, ఆ పారిజాతాపహరణంలో కుతిమ్మన రాశాడే, నన్ను భవదీయదాసుని, ఏది ఆ పద్యం కమ్మగా సదే రాగంలో పట్టుబట్టు. అసలే 60 నిమిషాలు ఉండే పీరియడ్ 45 నిమిషాలు కుదించారు. అందులో ఈ నోటీసులు రిపోర్ట్లను. ఈ ఏడు వార్షికోత్సవాలకి జానపద సంగీతంలో పోటీలు జరుపుతారట. అందులో పాల్గొనే వాళ్ళు పేర్లు గోత్రాలు ఆఫీసులో ఇవ్వచ్చు. పట్టుకో. అండ్ దిస్ ఈజ్ ఎడ్వర్డ్స్ వై. మన క్లాసులో ఇంకెవరున్నారు? నీదే ఛాన్స్. సరే, ఏమండి ఏమండి, పాటల పోటీకి మీరు నిలబడుతున్నారా? ఏమీ లేదు, మీరు నిలబడితే నేను మానేసి కూర్చుందామని. అదేమిటి? మీకు తెలియదేమో, నేను చాలా బాగా పాడతాను. విన్నవారందరూ నాది గంధర్వగానం అంటారు. ప్రైజ్ కూడా చచ్చినట్టు నాకే వస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంటున్నారండి. అయితే ఇంకే నిలబడండి. నిలబడాలని, కానీ మీరు పాల్గొంటున్నారంటే మీరు ఓడిపోతారేమో నన్ను భయమా? భయమా? ఓడిపోతే బాధ ఎందుకండి, ఓటమిని ఆనందంగా స్వీకరిస్తాను. మరి ఇంకేమిటండి మీ బాధ? నేనే గెలుస్తానండి, అదే నా బాధ. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ మీరు ఓడిపోవడం, నేను గెలవడం నేను ఈ జన్మలో ఊహించుకుని సహించలేను, ఓర్వలేను సుమండి. మీరు అలా నవ్వకండి. అఫ్కోర్స్ మీరు నవ్వితే నాకు చాలా బాగుంటుంది. ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటండి? చూడండి, మీరు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు, అందుకని ఆ రాబోయే బహుమతిని మీకోసం నేను త్యాగం చేస్తాను. ప్లీజ్ సెలవు. ఓహో, ఒక బహుమతి ఏమిటండి, మీకోసం కావలిస్తే నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. మీ పేరు త్యాగరాజా అండి? కాదండి, రామరాజు. కొందరు ముద్దుగా రామ్ అంటారు. అఫ్కోర్స్ రాంబాబు అని కూడా అంటారు అనుకోండి. మీరు మీ ఇష్టం. చూడండి, మీరే త్యాగము చెయ్యొద్దు. మీరు పాడినా నేనే గెలుస్తాను. మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు, సరేనా? రాధ రాధయను సుధా మధురాక్షరములు రెండు రెండు. ఏరా అలా చూస్తున్నా? ఎందుకని అమ్మాయి గారు ఆపేశారు నా బండి? ఏమిట్రా? అమ్మాయి గారు, మీరేమీ అనుకోనంటే ఒక మాట చెబుతా. చెప్పు. మీరు అట్టా నవ్వుతుంటే ఎట్టా ఉంటుందో తెలుసా? ఎట్లా ఉంటుంది? సన్నగా ఏణమేటినట్టు, పాలపిట్టలు పలికినట్టు, కోయిల కోన కూ కూ అని కూసినట్టు. మీరట్టా నవ్వితేనే పాడినట్టుంటది, ఇక పాడితే ఎట్టుంటుందో. ఇంకా నిజం అమ్మాయి గారు, ఒట్టు. అది సరే గాని గోపి, నాకు పాట నేర్పుతావు? నేనా? పోండి అమ్మాయి గారు, ఎలా కోలం ఆడుతున్నారు. కాదురా, నిజంగానే అడుగుతున్నా. ఏంటి నిజం? నేనేంటి మీకు పాటలు నేర్పడం ఏంటి? అవునరా, మా కాలేజీలో పాటల పోటీ పెట్టారు. అందులో ఒట్టి పల్లె పదాలే పాడాలట. మరి నీకు చాలా వచ్చుగా అలాంటి పాటలు. వస్తే నా లొల్లాయి పదాలు మీరు పాడతారేంటి? అలాంటివి పాడితేనే గెలుస్తాను, లేకుంటే ఓడిపోతాను. ఏంటే అమ్మాయి గారు ఓడిపోవడమే? అది జన్మలో జరగదు. మరి పాట నేర్పుతావా? ఒరే గోపి, రేపు ఆదివారం సెలవు, ఇంటికి వచ్చావంటే నేర్చుకుంటాను. ఏంటో అమ్మాయి గారు నన్ను ఏడిపిస్తున్నారు. నిజంగారా? వస్తావా? మీరట్టాకంటే ఇక నేను అనేదేముంది. నే వచ్చా. మావా, ఏంది గిరాకీ? అచ్చం దసరా బుల్లెడికి మళ్ళీ యాసం వేసావు. ఉండవే, ఇవాళ ఆదివారం కదా, ఏడకని ప్రయాణం. నీకెందుకు? ఓయ్, నా గఫ్ ఇంకెవరికంటే నీ సంగతి. నే లేకపోతే నీ మోహం చూసేవాళ్ళు ఎవరంటే ఈ ఊళ్ళో? అబ్బో, ఇదిగో నువ్వు చెప్తా. ఇదిగో ముందు చెప్తానే. గౌరీ ఊరుకోవా? చెప్పమంటే చెప్పలు వదలవా? చెప్పు. గౌరీ గౌరీ, మరద వలిగిపోతుంది, ఊరుకోవా? మీ గొడవ చూడమ్మా, ఇదొకటి. అందుకే ఏ గొడవ లేకుండా పోద్ది. దీన్ని పెళ్లి చేసేస్తారంటే ఇంత
పెళ్ళా వాటి రణపెంకి ఈయన చేసుకుంటాడు నువ్వు కాక ఇంకెవరు చేసుకుంటారు అయితే అట్టగా పడి ఉండు నా తిరిగి ఉన్నప్పుడు నేను చేసుకుంటానే ఏం గిరాకి గిరాకే మరి ఆగు ఈ పువ్వు నాది కోయడానికి లేదు ఉండవే అమ్మాయి గారికి ఇయ్యాలా అదే సంగతి ఆ అమ్మాయి గారి ఇంటికి వెళ్తుంటారా దొరగారు ఆ అమ్మాయి గారికి 6 రోజులు ఇస్తావు చాలదు ఇవాళ ఆదివారం మామ ప్రకారం నాది పువ్వు అది కాదే అమ్మాయి గారిని చూడడానికి వెళ్తా ఒట్టి చేతులు తెస్తే బాగుంటుందా ఇయ్యవే నా ముల్లి కదూ నా తల్లి కదూ నా పిల్లి కదూ ఇయ్యను ఇయ్యనంటే ఇయ్యను సరే నువ్వు ఎట్టుకో అయ్యో బాబోయ్ కొబ్బరి చెట్టు మీద తెలగాకి యాడమామా అదిగో చూడు యాడా అదిగో పోకవా అయితే పెళ్ళే రా గోపి అమ్మాయి గారు గోపి రోజు ఎందుకురా నాకు ఇలా బంతి పూతేస్తావు అదేంటి అమ్మాయి గారు ఆ చెట్టు పూసేదే మీకోసం ఆహా అందులోనూ ఒకటే పువ్వు పూస్తుంది అదేంటో గాని అలాగే ఒట్టమ్మాయి గారు బాగుంది చాలా బాగుంది ఏమిటి అమ్మాయి గారు ఆట అయ్యగారు వంత పాటాను అబ్బా వయసు వచ్చిన పిల్ల ఎవడో పడవాడి పాటలు నేర్చుకోవడమా పనికి మళ్ళీ బుద్ధులు అని ఇదిగో నాకెందుకు అలా అన్నావు బాగుంది అంతేలేండి నేను ఏమైనా అంటే ఇది సవితల్లి తుప్పనాటి సోర్పణక చూడలేకపోతోంది అని నన్ను ఆడిపోసుకోవడానికి ఇదిగో మంచిది బెటరా అలాగే అలా కూర్చో కూర్చో